మీకు తెలుసా, గాయత్రీదేవి కేవలం ఒక మంత్రం కాదు, ఆ మంత్రానికి రూపమైన మాతా స్వయంగా బ్రహ్మదేవుని శక్తి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించే సమయంలో తన యజ్ఞంలో సరస్వతిని పిలిచాడు. కానీ ఆమె ఆలస్యమైంది. అప్పుడు ఆయన ఒక దివ్య జ్యోతిని చూశాడు. ఆ జ్యోతి నుంచి అవతరించింది గాయత్రీదేవి. గాయత్రీదేవి 5 ముఖములు కలిగిన తేజోమయ రూపిణి. ఆ 5 ముఖాలు పంచభూతాలను సూచిస్తాయి. ఆమె కళ్ళల్లోని కాంతి సూర్య చంద్ర అగ్నిత్రయంలో కలిసిన శక్తి. ఇంకా రహస్యం ఏమిటంటే, గాయత్రి మంత్రం ప్రతి అక్షరం ఒక దేవతా రూపం. దానిని సరైన విధంగా జపిస్తే ఆ మంత్రం నేరుగా మీలోని చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. అందుకే మహర్షులు అంటారు, గాయత్రి జపించే వాడి దగ్గర దేవతలు తానే ఉంటాయి. గాయత్రి మంత్రం ప్రతిరోజు చదవండి. మీ ఇంట్లో ఏదైనా ఆర్థిక సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, పిల్లల సమస్యలున్నా, ఇంకే కష్టమైన రోగమైన ఏదైనా సరే మీ దరిదాపులకి ఏ కష్టం రాకుండా చేస్తుంది గాయత్రి మంత్రం.